గోల్కొండ బోనాలు వైభవంగా సాగుతున్నాయి. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గోల్కొండ కోటలో అయితే బోనాలు అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. సో ఉదయం నుంచే కూడా ఈ బోనాలు అయితే ప్రారంభమయ్యాయి. కుమ్మరి బోనంతో ప్రారంభమైన ఈ బోనాలు అయితే ఇప్పటికైతే కొనసాగుతున్నాయి. ఇప్పటికే కాసేపటి క్రితమే మంత్రులు పొన్నం ప్రభాకర్ అండ్ కొండా సురేఖ కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలను అలాగే బోనాలను కూడా సమర్పించారు. సో ఇప్పుడు బోనము అలాగే పట్టు వస్త్రాలు అయితే తొట్టెలు ఊరేగింపు ద్వారా అయితే వీధుల్లో ఊరేగిస్తూ మాత్రం గోల్కొండకి అయితే తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం లంగర్ హౌస్ వద్ద ఒక్కసారి మనం పరిస్థితి కూడా చూడవచ్చు. ఎంతో వైభవంగా కూడా అమ్మవారి తొట్టెల ఊరేగింపు అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. సో ఈ రోజు గోల్కొండ బోనాల ప్రారంభంతో అయితే నగర వ్యాప్తంగా కూడా బోనాలు అయితే ప్రారంభమవుతాయి. వీధిన వాడవాడన కూడా ఈ నెల రోజుల పొడవునా కూడా బోనాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. సో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ బోనాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో వైభవంగా అయితే నిర్వహిస్తుంది అని అయితే చెప్పవచ్చు. సో ప్రతి ఏడాది కూడా గోల్కొండ బోనాలతో ఇక్కడ నగరంలో అయితే బోనాలు అనేవి ప్రారంభమవుతాయి. ఆషాఢ మాసంలో ఎంతో ప్రత్యేకంగా నిర్వహించే ఈ గోల్కొండ బోనాలతో ప్రారంభమైన బోనాలు ఈ బోనాలతోనే ఎండ్ అవుతాయని కూడా చెప్పవచ్చు. సో ఇవి పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాలు, అలాగే బోనం కుండలు, ఇలా అన్నింటి కలయికతో అయితే బోనాల పండుగ అంగరంగ వైభవంగా అయితే హైదరాబాద్ మహానగరంలో కొనసాగుతూ ఉంటుంది. సో ఎప్పుడు బిజీగా ఉండే ఈ నగరం కూడా ఇప్పుడు ఈ బోనాల పండుగ రాకతో అయితే ఒక ఆధ్యాత్మిక శోభనైతే పరుచుకుంటుందని అయితే చెప్పవచ్చు. ఎందుకనంటే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అయితే నెల రోజుల పాటు జరిగే పండుగ ఏదని అంటే ఈ బోనాల పండుగ అని కూడా చెప్పవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. సో కాసేపటి క్రితమే ఈ గోల్కొండ బోనాలకు సంబంధించి కూడా 11 లక్షల రూపాయల చెక్కును కూడా దేవాదాయ శాఖ నుంచి అయితే ఈ బోనాల నిర్వహణ కోసం అయితే ఇచ్చారు. సో ఇలా ఎంతో వైభవంగా అయితే బోనాల పండుగను అయితే నిర్వహిస్తారు. సో గోల్కొండ బోనాలకి ఎంతో చారిత్రక నేపథ్యం అయితే ఉంది. కాకతీయుల కాలం నుంచి కూడా ఇక్కడ గోల్కొండ బోనాలను అయితే ఎంతో వైభవంగా అయితే నిర్వహిస్తూ ఉంటారు. సో అప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఈ బోనాల వైభవం మాత్రం ఏమాత్రము తగ్గలేదనే చెప్పవచ్చు. సో అమ్మవార్లు స్వయంభూలుగా వెలిసిన తర్వాత సో ఇక్కడ గోల్కొండ కోటలో అమ్మవార్లు స్వయంభూలుగా వెలిసారు. సో భక్తుల కొంగు బంగారంగా కూడా ఈ అమ్మవార్లను అయితే కొలుస్తూ ఉంటారు. సో ప్రతి ఏడాది కూడా ఆషాఢ మాసంలో బోనాలను అయితే ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఎందుకంటే రాష్ట్రాన్ని, దేశాన్ని, అలాగే ప్రతి గ్రామాన్ని కూడా చల్లగా చూసే ఈ అమ్మవార్లు కృతజ్ఞతగా కూడా ఈ బోనాలను అయితే నిర్వహిస్తూ ఉంటారు. సో రాష్ట్ర పండుగగా ఏర్పడిన తర్వాత, రాష్ట్ర పండుగగా అవతరించిన తర్వాత అయితే ఈ బోనాలను అయితే ఇంకా మరింత ప్రతిష్టాత్మకంగా అయితే నిర్వహిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ బోనాలలో అయితే ప్రత్యేకంగా పోతురాజుల విన్యాసాలు అయితే మరీ ముఖ్యమని చెప్పవచ్చు. సో మీరు ఈ ప్రత్యేకంగా బోనాలు అంటేనే ప్రత్యేకంగా పోతురాజులు నిలుస్తుంటారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఎట్లా ఉంది? మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అమ్మవారికి మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. మాకు అమ్మవారి దయ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అందరం. నెల రోజుల పాటు కూడా మీరే ఇవన్నీ చేస్తూ ఉంటారా? అందరం ఇట్లాంటివే చేస్తుంటాం. అందరం మంచి అమ్మవారికి మొక్కుటే మంచిగా కావాలని కోరుకుంటుంటాం. అందుకనే ఇట్లా వేస్తుంటాం. రోజంతా కూడా ఇదంతా చేస్తూ ఉంటారు. సో ప్రతి ఆదివారం, గురువారం ఇక్కడ బోనాలు నిర్వహిస్తూ ఉంటారు. సో అన్ని రోజులు కూడా నెల రోజుల పాటు వస్తుంటారా? వస్తుంటాము. అందరం వచ్చి అమ్మవారికి అన్నట్టు బోనాలు అన్నట్టు వేస్తుంటాం. పోతురాజు అంటే మేము తాతల నుంచి వచ్చినది అన్నట్టు ఇక వేస్తూనే ఉంటాం ఇక అన్నట్టు. ఎలా అనిపిస్తుంది అసలు పోతురాజు? మంచిగా అనిపిస్తుంది. అది ఈ 9 వారాల పూజలు, అమ్మవారికి 9 వారాల పూజలు, పోతలింగన్న పోయి తొట్టాలు ఎక్కడం, ఈ లంగర్ హౌస్ వాతావరణం, పండుగ వాతావరణం కనిపిస్తుంది. 9 పూజలు అమ్మవారికి. ఈ పోతలింగడు చాలా పెద్ద ఎత్తున ఈ రాజన్న ఆధీనంలో జరుగుతుంది. తాళ్ళకుంట రాజన్న ఆధీనంలో ఇంతమంది 35 మంది 40 మంది పోతురాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ముందుకు వచ్చి అమ్మవారి పండుగ చాలా పెద్దగా చేస్తారు. ఎందుకంటే గ్రామ దేవత అమ్మవారు. అంటే ఒకప్పుడు బొబ్బళ్ళు వచ్చినాయి అనమాట. బొబ్బళ్ళు పియ్యాలి, బొబ్బళ్ళు వస్తే ఏ విధంగా చేయాలి, ఎందుకు చేయాలి, పోతురాజు ఎందుకు రావాలి, బోనం ఎందుకు చేయాలని చెప్పినందుకు అమ్మవారికి బోనం చేసి పెరుగు
బెల్లం తెచ్చి అమ్మవారికి బోనం ఎక్కిస్తే అప్పుడు బొబ్బలన్నీ వెళ్ళిపోయినాయి. దాని తర్వాత గామ పోతరాజు పొలమేర పోతరాజు పెట్టి అమ్మవారికి రక్షణ, బస్తీకి రక్షణ, ఊరుకు రక్షణ పోతరాజు. జై పోతరాజ్, జై జై పోతరాజ్. సో ఇలా పోతురాజులు అంటేనే అంటే అమ్మవారికి రక్షణగా అమ్మవారికి అన్నగా కూడా తమ్ముడుగా కూడా భావిస్తుంటారు. అందుకనే వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళ విన్యాసాలతోనే అమ్మవారికి బోనాలను అయితే ఎక్కిస్తుంటారు. ప్రతి ఊరిలో ప్రతి వాడలో కూడా ఇలాగనే కొనసాగుతూ ఉంటారు. అయితే కల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అయితే దాదాపుగా 50 మందికి పైగా అయితే పోతురాజులు అయితే ఇక్కడ కల్చర్ డిపార్ట్మెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయితే ఇక్కడ ఇచ్చారు. సో అంతేకాకుండా గోల్కొండ బోనాలలో మాత్రం మళ్ళీ ఈ ఉత్సవ సమితి వాళ్ళైతే ప్రత్యేకంగా ఒక 80 నుంచి 90 వరకు కూడా పోతురాజులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సో ఇలా గోల్కొండ బోనాలు అయితే ఇక్కడ ఎంతో వైభవంగా అయితే కొనసాగుతున్నాయి. సో లంగర్ హౌస్ నుంచి మంత్రులు కొండా సురే కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, వాళ్ళు పట్టు వస్త్రాలు బోనం సమర్పించిన తర్వాత సో వేడుకగా అయితే ఊరేగింపుగా అయితే సాయంత్రం వరకు కూడా ఇక్కడ ఈ బోనాలు అనేవి గోల్కొండకి చేరుకుంటాయి. సో ఆ గోల్కొండ సర్కిల్ వద్ద అయితే సాయంత్రం సమయానికి కానీ ఆ పట్టెల బోనం కావచ్చు, అట్లాగే ఇక్కడ అమ్మవారికి సమర్పించిన ఈ బోనాలు, అలాగే పట్టు వస్త్రాలు కావచ్చు, అట్లాగే అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కావచ్చు, ఇవన్నీ ఒక చోటకి చేరి ఆ తర్వాత అయితే అమ్మవారికి రాత్రి సమయంలో అయితే అమ్మవారికి ఆ బోనాలను అయితే ఎక్కిస్తుంటారు. సో అలా వైభవంగా ఈరోజు సాయంత్రం రాత్రి వరకు కూడా ఎంతో వైభవంగా అమ్మవారి బోనాలు అయితే సాగుతాయి. మళ్ళీ ప్రతి ఆదివారం ప్రతి గురువారం కూడా ఈ బోనాలు అనేవి కొనసాగుతాయి. నెల రోజుల పాటు కూడా ఈ బోనాలు అనేవి కంటిన్యూ అవుతాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.